ప్రైజ్ ది లార్డ్. టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టేక్ నో రివెంజ్. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకి మనుగా ప్రతీకారం తీర్చుకోవద్దు అన్నది ఈరోజు మనం మాట్లాడుకుందామండి. మనం చూసుకుంటే రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 19లో డు నాట్ అవెంజ్ యువర్ సెల్ఫ్ బిలౌడ్ బట్ లీవ్ రూమ్ ఫర్ గాడ్స్ wrath ఫర్ ఇట్ ఈస్ రిటెన్ వెంజన్స్ ఈస్ మైన్ ఐ విల్ రిపే సేస్ ద లార్డ్. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే ఈ వాక్యంలో నీకు నువ్వుగా వెళ్ళి ప్రతీకారం తీర్చుకోకండి. అది ఎవరైనా కానీ, మీ ఎనిమీస్, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు, మిమ్మల్ని కష్టానికి లోను చేసిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, దేవుడు ఇక్కడ మీతో మాట్లాడుతున్నారు. మీకు మీరుగా అవెంజ్ అంటే మీకు మీరుగా దానికి ప్రతీకారం చేయకండి, రివెంజ్ తీసుకోకండి అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నారండి. ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టి ఉన్నారో మీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోనండి, మీకు మీరుగా తీసుకొని రివెంజ్లో మీకు కంపల్సరీ ఏదో ఒక సర్కమ్స్టాన్సెస్ని మీరు ఎదురు చూడవలసి వస్తుంది. కానీ దేవుడికి వదిలేసినప్పుడు హీ ఈజ్ నాట్ ఓన్లీ అ గాడ్ ఆఫ్ లవ్, హీఈస్ అ గాడ్ ఆఫ్ జడ్జిమెంట్ ఆల్సో. హీఈస్ అ గాడ్ ఆఫ్ జడ్జ్, అంటే హీ జడ్జెస్ పీపుల్. కాబట్టి మనం చూసుకుంటే అండి, ఎవరైతే ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నారో, బిలౌడ్ అని పిలుస్తున్నారంటే నేను ప్రేమించిన వ్యక్తులుగా ఉన్న ప్రియులు మీరు అని చెప్తున్నాడు దేవుడి వాక్యంలో. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఆయన మీద వదిలేయాలి. సో మనల్ని ఎవరైతే బాధ పెట్టారో, మనల్ని ఎవరైతే కించపరిచారో, మనల్ని ఫిజికల్గా ఎమోషనల్గా ఎవరైతే మనల్ని పెయిన్ చేశారో, ఒకటి గుర్తుపెట్టుకోనండి, మనది కాదండి వెంజన్స్, దేవుడి మీద వదిలేయండి. దేవుడు ప్రేమామయుడు. అట్ ద సేమ్ టైం ఆయన బిడ్డల్ని ఎవరైనా బాధ పెడితే ఆయన ఊరుకోరండి. ఆయన కంపల్సరీగా వాళ్ళ ముందు మనల్ని హెచ్చిస్తారు. అందుకని వాక్యం చెప్తుంది హీల్ ప్రొవైడ్ ఎ టేబుల్ బిఫోర్ యువర్ ఎనిమీస్. అంటే ఆయన ఒక టేబుల్కి పెట్టి మనకు భోజనం సిద్ధపరుస్తారంట మన ఎనిమీస్ కళ్ళ ఎదురుగుండా. కాబట్టి మనం బాధపడద్దు, భయపడద్దు. వాళ్ళ కళ్ళ ముందే మిమ్మల్ని ఎగ్జాల్ట్ చేస్తారు దేవుడు. అండ్ వాళ్ళ దేవుడి నుంచి వచ్చే రివెంజ్ వాళ్ళకి చాలా గట్టిగా ఉంటుందండి. దయచేసి మీకు మీరుగా ఓన్గా వెళ్ళి ఏమీ రివెంజ్ తీసుకోకండి. తద్వారా దేవుని వాక్యాన్ని ఉల్లంఘించి వెళ్ళిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఏదున్నా దేవుని మీద వదిలేసేయండి, మీ పని మీరు చేయండి. తద్వారా దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యి మీ బదులుగా వాద్యం ఆడతాడండి. ఈ యొక్క చిన్న వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించి నమ్ముతూ షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.